భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా. ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. మీ దగ్గరకు వచ్చాడు 19లో, తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా, మా తమ్ముడు గొంతులు కోసాడు, గుద్దులే గుద్దులు. కలలు గన్న రాష్ట్రం కై నడువుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. పోయే పరిశ్రమలు పోయే, కొలువులన్నీ పోయే, అరే ఉన్న ఆశ పోయే, అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప, చెప్పమంటూ అడుగుదాము రారందప్ప. నేరగాళ్ల నుండి ఈ పేరగాళ్ల నుండి హస్త భవిత కాపాడగ కదిలి కలిసి రండి. నారా లోకేష్ అన్న గొంతుకలైలండి, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం, మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చిన రోజుగా ఈ రోజు మేము పరిగణిస్తున్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక సైకో పాలనలో ఈ రాష్ట్రం జరుగుతున్నది కాబట్టి ఈరోజు విముక్తి జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. తెలుగు మహిళలుగా రే వైసీపీ కుక్కల్లారా, మమ్మల్ని ఇంత భీమ్స్ పెట్టారు, ఒక్కొక్కరు ఆడవాళ్ళని చూడకుండా 10 కేసులు పెట్టారు. రాని మీ రోజులు మరి లోకేష్ గారు అన్నట్టుగా మీ అందరూ రెడ్ బుక్లో ఎక్కున్నారు, మీ పని మీ అంత తేలుస్తారు ఖచ్చితంగా. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో 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 విఘ్నతతోటి వేసిన ఓటర్లందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు దామచర్ల జనార్దన్ గారు 34,100 ఓటుతో ఈరోజు అసెంబ్లీలో గెలిచాడంటే ఒంగోలు నిజ
గారికి అసలు ఈ మెజారిటీ ఈ జిల్లాలో ఎక్కడా లేదు. దయచేసి అందరూ ఆయన్ని ఆశీర్వదించి మధ్యలో వచ్చినట్టుగా అందరూ చేయాలని నేను కోరుకుంటాను. ఈరోజు ఏదైతే విజయం అందించారో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు జగన్ అనే బానిస సంఖ్యల నుంచి ప్రజలందరికీ విముక్తి కలిగిన రోజు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రన్న రాజ్యంలో ప్రజలందరూ మంచి అభివృద్ధితో మంచి ప్రజాస్వామ్యంతో ఖచ్చితంగా నడుస్తుంది. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారు అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గారు మంచి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో 34,100 మెజార్టీతో గెలుపొంది ఈ జగన్ పాలనకు అంతమొందించి మన అందరము మంచి పరిపాలన అందించుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నో కేసులు పడి ఎన్నోసార్లు ఒంగోలు వదిలిపెట్టి పారిపోయి జగన్ నియంత పాలనలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినటువంటి నేను ఈరోజు నిజంగా ఒంగోలు నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి 25 పార్లమెంటుకి నిజంగా శ్రీరామ రాజ్యం లాగా ఒక రాక్షస రాజ్యం అంతమయ్యి ఒక మంచి ఉన్నతమైనటువంటి పాలనని కోరుకున్నటువంటి రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యంగా మహిళమ్మ తల్లులకు అలాగే నిరుద్యోగ యువతకి నా శిరస్సు ఉంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అరాచక పాలనలో ఆకృత్యాలు, శిరోమండలం కేసులు, మహిళల్ని హింసించడం, మానభంగం చేయడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వృత్తిగా మలుచుకొని ఈ భయంతో రాజ్యాన్ని పరిపాలించాడో ఈ రోజుతోటి ఆ నిరంకుశ పాలనకి చరమగీతం పాడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మా దామచర్ల వెనక నడిచినటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలుగు యువత తరపున నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి శ్రీరామ పాలనలో చంద్రన్న చల్లని దీవెనలతోటి మా జనార్దన్ అన్న చల్లటి ఆశీస్సులతోటి రాష్ట్రం సుభిక్షంగా పరిపాలన జరగాలని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని ఈరోజు రావణ కష్టం నుంచి బయటపడి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. ఒంగోలు నియోజకవర్గం తెలుగు యువత అధికార ప్రతినిధి కమిటీలో ఉన్నాను. ఈ ఒంగోలు అడ్డా అంట ఎవడబ్బో సొత్తు అంట, ఒంగోలు అడ్డాలో ఎవడ గెలవడంట. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు చోటామోటా రౌడీ నాయకులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్న యువకుల మీద కానీ నాయకుల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ అనేకమైన కేసులు అనేకమైన భయాందోళనకు గురి చేశారు. ఈ ఒంగోలులో మేము తప్పితే ఇంకెవరు గెలవరు, మాకే అత్యధికమైన మెజారిటీ, మేమే గెలుస్తాం, మాదే అని చెప్పేసి విర్రవీగారు. ఇప్పుడు ప్రజలు సరైన సమయం చూసి తగిన బుద్ధి చెప్పి 34,000 చిల్లర ఓట్లతోటి మెజారిటీతోటి అత్యధికంగా మా దామచర్ల జనార్దన్ అన్నని గెలిపించుకున్నాం. ఇదందరూ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో చేసిన అభివృద్ధి పనులు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మన ఒంగోలు ప్రజలు కళ్ళు తెరిచి మన అన్నకి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు. ఈ గెలుపు అన్న కోసం నిరంతరంగా శ్రమించిన యువత కోసం అంకితం అన్న.